ఎన్నో వేల సంవత్సరాలకు ముందు అంతరించిపోయిన డైనోసార్స్ లాంటి భారీ జీవుల్ని మళ్ళీ పుట్టించడానికి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే వూలీ మమత్ అనే మంచులో నివసించే ఈ జీవి ఎన్నో వేల సంవత్సరాలకు ముందే ఎక్స్టింక్ట్ అయిపోయింది. అయితే సైంటిస్ట్ దీని డిఎన్ఏని ఏషియన్ ఎలిఫెంట్ లో మిక్స్ చేసి దీన్ని తిరిగి పుట్టించడానికి సీరియస్ గా రీసెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రీసెర్చ్ సక్సెస్ అయితే ఎన్నో వేల ఏళ్ల క్రితం ఎక్స్టింక్ట్ అయిపోయిన వూలీ మమత్ ని మనం ఇప్పుడు రియల్ గా చూడగలం. నెక్స్ట్ టస్మేనియన్ టైగర్. ఇది ఒక కుక్కలాగా కనిపించే కార్నివోర్. అంటే ఇది ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఇది భూమిపైన ఆఖరిగా 1936 లో కనిపించింది. ఆల్రెడీ సైంటిస్ట్ దీని శాంపుల్ నుంచి డిఎన్ఏని తీశారు. బట్ అది పూర్తిగా పర్ఫెక్ట్ గా లేదు. అందుకే దీనికి క్లోజ్ రిలేటివ్ అయిన టస్మేనియన్ డెవిల్ అనే జీవి డిఎన్ఏని యూజ్ చేసి క్రిస్పేర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫ్యూచర్ లో మనం ఈ జీవుల్ని రియల్ గా చూడొచ్చు. ఈ టాపిక్ పైన ఇంకా వీడియోస్ కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.